తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఉండడంతో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికల నిర్వహణ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇదే క్రమంలో మల్లికార్జున్ ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్ కూడా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తల్లో నాయకుల్లో కూడా ఉత్సాహం నింపేందుకు కూడా హైదరాబాద్ పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి నిన్న సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. సో వారు బస చేస్తున్న హోటల్కి మరొక 3 క్యాబినెట్ పోస్టుల భర్తీ కూడా ఉంది కనుక ఈ ఆశావాదులంతా కూడా మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ఒక క్లారిటీ అయితే మల్లికార్జున్ ఖర్గే ఇచ్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఆయన అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెల్మ సామాజిక వర్గం చెందిన సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావు మొట్టమొదటగా కలిశారు. ప్రేమ్ సాగర్ రావు పార్టీలు మారిన వివేక్కు మీరు మంత్రి పదవి ఇచ్చారు, మొదటి నుంచి పార్టీని పట్టుకొని నేను ఉన్నాను, నాకు మంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన అలక చెందినట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో కూడా 3కి మంత్రి పదవులు ఇచ్చారు. సో ఇప్పటికే ఈ యొక్క పదవుల విషయంలో మొత్తానికి ఆదిలాబాద్ నుంచి మొదటి నుంచి ఆశగా ఉన్న ప్రేమ్ సాగర్ రావు అయితే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ మొన్న జరిగిన ఏదైతే 6 క్యాబినెట్ భర్తీలో 3 మంత్రి పదవులు భర్తీ చేశారు. దాంట్లో మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు శాసనసభ్యుడిగా ఉన్న డాక్టర్ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కేటాయించిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే వారి కుటుంబంలో ఆయన అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత ఆయన కుమారుడు గడ్డం వివేక్ వంశీకృష్ణ కూడా ఎంపీగా పెద్దపల్లి ఎంపీగా ఉన్నారు. సో మొత్తానికి వినోద్ అలాగే గడ్డం వంశీకృష్ణ ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ఈ 3 కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. దీంట్లో ఒకరు అన్న ఎమ్మెల్యేగా ఉన్నాడు, కొడుకు ఎంపీగా ఉన్నాడు. ఆయన మిగిలిన వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఇచ్చారు. సో దీంట్లో ఒకే కుటుంబంలో 3కి మంత్రి పదవులు ఇచ్చారని చెప్పి కూడా ఆయన మల్లికార్జున్ ఖర్గేను కోరినట్లు తెలుస్తుంది. సో దీంట్లో చీఫ్ విప్ పదవి ఇస్తామని చెప్పి కూడా ఖర్గే చెప్పినట్లు తెలుస్తుంది. దాంతో ఆయన సంతృప్తి చెందకుండా అలిగిపోయాడు ప్రేమ్ సాగర్ రావు అని కూడా తెలుస్తోంది. మొత్తానికి ఒక జిల్లాకు 3 మంత్రి పదవులు ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఓవరాల్గా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కూడా ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో వీళ్ళిద్దరు కూడా అడగడం కావచ్చు. సో ఆ రెడ్లకు ఇప్పట్లో మంత్రి పదవులు లేనట్లేనని ఖర్గే చెప్పినట్టు కూడా తెలుస్తోంది. సో అసంతృప్తితో వాళ్ళిద్దరు కూడా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవుల రేసులో ఉన్నారు. సో ఆయన కూడా కలిసిన తర్వాత మాజీ మంత్రి సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి దీంట్లో పిసిసి అధ్యక్ష పదవి నిజామాబాద్ జిల్లాకే ఇచ్చాం కనుక మహేష్ కుమార్ గౌడ్కు ఇచ్చాం కనుక నిజామాబాద్ జిల్లాలకు ఇంకో మంత్రి పదవి ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో ఆయన కూడా రెడ్లకు ఇవ్వలేమని మల్లికార్జున్ ఖర్గే చెప్పడంతో ఆయన కూడా వెళ్ళిపోయారు. ఇదే సందర్భంలో ఓవరాల్గా పిసిసి చీఫ్ అలాగే బీజేపీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వీళ్ళంతా కూడా హైదరాబాద్ రావడంతో తెలంగాణ రాష్ట్రంలో మరొక 3 క్యాబినెట్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశంలో మంత్రి పదవి ఆశిస్తున్న వారంతా కూడా మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. సో దీంట్లో మరొక ఎమ్మెల్యే కూడా ఉన్నారు, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా ఉన్నారు. బాలునాయక్ కూడా మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. సో దీంట్లో కష్టపడి పనిచేయండి, అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మల్లికార్జున్ ఖర్గే ఒక ఆశ బాలునాయక్ చెప్పినట్టు స్పష్టమవుతోంది. రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా పిలుపు రాలేదని తెలుస్తోంది. సో బాలునాయక్ కూడా బంజారాలకు అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేశారు. కష్టపడితే అందరికీ అవకాశాలు ఉంటాయని ఖర్గే నచ్చజెప్పినట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. తనకు మంత్రివర్గంలో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇదే క్రమంలో ఆయనకు మాత్రం పిలుపు రాలేదని తెలుస్తుంది. సో రాజగోపాల్ రెడ్డికి పిలుపు రాకపోవడం కావచ్చు, వీళ్ళందరూ కూడా కలవడం కావచ్చు, దీంట్లో ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. 3 మంత్రి పదవుల భర్తీ ఇప్పుడు చేస్తారా, లేకుంటే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే నాయకులు మంత్రి పదవుల కోసం ఆశిస్తున్నారో వారంతా కూడా పనిచేసిన తర్వాత అక్కడ గెలుపోవటంలో కావచ్చు, బలబలాలు విషయంలో కావచ్చు, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ఒక టాస్క్ ఇచ్చి అది పూర్తి చేసిన వారికే రానున్న 3 మంత్రి పదవుల భర్తీలో నిర్ణయం తీసుకుంటారా? ఇదే క్రమంలో విజయశాంతి లాంటి వారు కూడా రేసులో ఉన్నారు. సో ఒక 6 మాత్రం రేసులో ఉండగా 3
క్యాబినెట్ మంత్రి పదవుల విషయంలో ఎవరిని భర్తీ చేస్తారనే అంశంలో మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. ఇక ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రేషయ్య గారి జయంతి సందర్భంగా మరి ఇక కాంగ్రెస్కు సంబంధించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులంతా కూడా మరి పాల్గొన్నారు. ట్యాంకు బండ్పై ఇంకా మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రేషయ్యకు సంబంధించిన విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా చేశారు. తర్వాత ఏఐసిసి సమీక్షా సమావేశం కూడా మరి గాంధీ భవన్లో జరిగింది. దీంట్లో మరి ఇక నేతలంతా కూడా పాల్గొన్నారు. సో మొత్తానికి ఇక ఈ సమావేశం తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇక ఎల్బీ స్టేడియంలో కూడా గ్రామ స్థాయి నుంచి వచ్చిన సర్పంచి ఆపై స్థాయి వ్యక్తులతో కూడా మరి మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా సమావేశం అవుతున్నారు. బహిరంగ సమావేశంలో మరి రానున్న కొన్ని రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కనుక అందరూ కూడా కష్టపడి పనిచేయాలి. కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఖచ్చితంగా పదవులు ఉంటాయి. సో పార్టీ పదవులను కూడా ఆషామాషిగా తీసుకోవద్దు. అందరూ కూడా పార్టీ పదవులను కూడా సీరియస్గా తీసుకొని పనిచేయండి. కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయండి. తర్వాత మిమ్మల్ని అందరూ కూడా సంతృప్తి చేసే బాధ్యత నాదే అని చెప్పి కూడా మరి ఏదైతే ఏఐసిసి సమావేశంలో తేల్చి చెప్పినట్టు కూడా స్పష్టమవుతోంది. సో దీంట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీ పదవులను సీరియస్గా తీసుకొని ఎవరైతే పనిచేస్తారో రానున్న రోజుల్లో వారికే అవకాశాలు ఉంటాయని చెప్పడం మనం చూడొచ్చు. సో మొత్తానికి ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు స్పష్టమవుతుంది. ఒకవైపు మరి కులగణన అంశంలో మరి రిజర్వేషన్ల అంశం కూడా ఇప్పుడు కాంగ్రెస్కు ముందున్న సవాలని చెప్పుకోవచ్చు. సో దాంట్లో సుప్రీంకోర్టు కూడా 42% ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో మరి ఇక ఈ కులగణన అంశంలో రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారనేది కూడా ఒక సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఖచ్చితంగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే మరి ఇన్ఛార్జీల పాలనలో మరి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రాకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. కనుక ఖచ్చితంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు 3 దఫాలుగా కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. మొట్టమొదటగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి తర్వాత ఎంపీపీ తర్వాత సర్పంచుల ఎన్నికలు, తర్వాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి మరి 3 దఫాలుగా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీంట్లో బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు కూడా తీవ్రంగానే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ పడే అవకాశం ఉంది. సో మొత్తానికి ట్రయాంగిల్ వారైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జరిగే అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నింటిని కూడా పూర్తి చేసి ప్రజల వద్దకు వెళ్ళాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో పెండింగ్లో ఉన్న అంశాలన్నింటిలో మరి ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే రైతు భరోసా విషయంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే 1-2 రైతు భరోసాలు రెండు పంటల కోసమైతే రైతు భరోసాలు వేయలేకపోయారు. సో ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా చాలా బడాబాబులకు అంటే 100 ఎకరాలకు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు పేరుతో వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. సో దీని పట్ల ఒక మరి కటాఫ్ పెట్టాలనుకున్నారు. సో కొన్ని ఎకరాల వరకు పరిమితం చేయాలనుకున్నారు. కానీ ఎందుకనో మరొకసారిగా హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో ఇక గతంలో మాదిరిగానే ఇప్పుడు రైతు భరోసా అనేది అందరి రైతులకు ఇస్తున్నామని చెప్పి ప్రకటించి 9 రోజుల్లో 9 కోట్ల రూపాయలు కూడా విడుదల చేశారు. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈరోజు ఎల్బీ స్టేడియంలో మరి ఏదైతే గ్రామ స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వ్యక్తులతో కావచ్చు, నేతలతో కావచ్చు, నాయకులతో కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలతో కావచ్చు, మరి ముఖ్య నేతలతో కలిసి మల్లికార్జున్ ఖర్గే అలాగే కేసీ వేణుగోపాల్ ఇద్దరు కూడా మరి సమావేశంలో దిశానిర్దేశం చేస్తున్నారు. సో మొత్తానికి తెలంగాణలో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలైతే ఇక మరికొన్ని రోజుల్లో నిర్వహించే అవకాశం ఉన్నట్టయితే స్పష్టమవుతుంది.